హలో ఆల్, మీకు బ్యాచిలర్ స్టైల్లో సింపుల్ వేలో మటన్ కర్రీ చూపిస్తా. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది టోటల్ 3 LBs మటన్. దీన్ని ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఎంత క్లీన్గా అంటే ఆ వాటర్ చూస్తారు కదా, ఇలా మటన్ ట్రాన్స్పరెంట్గా కనబడాలి. వన్స్ క్లీన్ అయిపోయాక కొంచెం సేపు వాటర్లో సోక్ చేయండి. ఆ వాటర్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. నవ్ కమ్స్ కుకింగ్ పాట్. కుక్కర్లో లైట్గా ఆయిల్ యాడ్ చేయండి. లైట్గా ఎందుకన్నా అంటే మటన్ నుంచి మళ్ళీ ఆయిల్ వస్తుంది. ఆయిల్ వేడియాక స్పైసెస్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ చిల్లీ యాడ్ చేయండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పసుపు అండ్ జింజర్ గార్లిక్ యాడ్ చేయండి. ఆనియన్స్ డీప్ ఫ్రై వద్దు, ఒక 10-15 మినిట్స్ లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే జింజర్ గార్లిక్ వాసన రాదు. మటన్లో వాటర్ అంతా డ్రై చేసేయండి. మటన్ వాటర్ లేకుండా డ్రై అయిపోయాక దాన్ని ఇప్పుడు ఆనియన్స్ కుక్కర్లో యాడ్ చేయాలి. దీన్ని కొంచెం బాగా కలపండి. సో కలిపాక కొన్ని ఇంట్లో ఉన్న స్పైసెస్ యాడ్ చేసుకోండి. నేను షాన్ మటన్ మసాలా, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసా. ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి. మటన్ని స్మాల్ ఫ్లేమ్లో బాయిల్ చేస్తే మీకు చాలా వాటర్ వస్తుంది. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ మీకు వాటర్ కావాలంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. బట్ నేనైతే అసలు వాటర్ యాడ్ చేయను, ఎందుకంటే మటన్ నుంచి వచ్చే వాటర్ సఫిషియంట్. నా కుక్కర్ లిడ్ చేసి ఆల్మోస్ట్ 5 to 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ప్రెజర్ న్యాచురల్ రిలీజ్ అవ్వాలి. దాన్ని కూల్ డౌన్ చేయకుండా ముందే తీయకండి విజిల్. ఓపెన్ చేసాక ఆయిల్ చూస్తారు కదా, మనం నార్మల్ కొంచెం ఆయిల్ యాడ్ చేసినా కూడా చాలా ఆయిల్ వస్తుంది మటన్ నుండి. దెన్ సిలాంత్రో యాడ్ చేసి కొంచెం మిక్స్ చేయండి కింద పైన. దెన్ మీకు ఇంత వాటర్ వద్దనుకుంటే ఇంకొంచెం మరిగేయచ్చు. ఆర్ సూప్ కావాలంటే ఇలా దింపేసుకోవచ్చు. మటన్ చూసారుగా ఎంత సాఫ్ట్ కుక్ అయిపోయిందో. ఈ స్టఫ్లా బాగానే ఉంటుంది. చపాతీ ఆర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. రైట్ అండ్ లెట్ మీ నో. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే, బాయ్.